లెటర్ ఇస్తే వాళ్ళు నాకు కౌంటర్ విష్ లిస్ట్ ఒకటి ఇచ్చేవాళ్ళు. మీకు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు, ముందు ఆ డబ్బులు ఖర్చు పెట్టండి, యూసీలు ఇవ్వండి, అప్పుడు మేము డబ్బులు ఇస్తామనే పరిస్థితికి వచ్చారు. మన దగ్గర డబ్బులు లేవు. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వమంటే డబ్బులు లేవు, ఇంకొక పక్క కేంద్ర పథకాలని స్ట్రైటన్ చేయమని డబ్బులు లేకపోతే అనునిత్యం మీరు ఒక విధంగా ఆలోచిస్తే పోరాటమే. ఫైనల్గా మీరు చూస్తే 85 కేంద్ర పథకాలని రివైవ్ చేశాం, పోయిన సంవత్సరం ట్రాక్లో పెట్టాం, ఈ సంవత్సరం పూర్తిగా ఖర్చు పెట్టి ఎక్స్ట్రా మనీ డ్రా చేయడానికి కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష. రేపు అసెంబ్లీ అవుతానే, అందుకే కేశవ్ గారికి కూడా చెప్పాం, అసెంబ్లీ ముందుగానే పెట్టండి, అవసరమైతే ఫస్ట్ వీక్ అంతా క్లోజ్ చేద్దాం, సెకండ్ వీక్ మీరు అందరూ ఢిల్లీకి వెళ్ళండి, ఆల్ మినిస్టర్స్ సెక్రటరీస్ ఢిల్లీకి వెళ్ళండి, కొన్ని రాష్ట్రాలు నిధులు ఉపయోగించకుండా ఉంటాయి, అవి కూడా డ్రా చేస్తే కాస్తో కోస్తో ఇప్పుడే కేశవ్ గారు ఇప్పుడు ఒక 2,000, 3,000, 5,000 కోట్లు ఇస్తే కొంత వెసులుబాటు వస్తుందని ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ప్రభుత్వ ఆస్తులు పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు బారో చేశారు, అధిక ఇంట్రెస్ట్ పెట్టారు. ఆ రోజు మనం పేపర్లో చదువుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఇవన్నీ ఇంకొక పక్కన సర్క్యూట్ హౌస్, ఇలాంటి ఆస్తులు పెట్టి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 12%, 13%. ఇష్టానుసారంగా ఎప్పుడైతే డబ్బులు కట్టరు అనే నమ్మకం లేనప్పుడు, క్రెడిబిలిటీ లేనప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి ఇంట్రెస్ట్ కూడా పెంచి తీసుకొచ్చారు. ఈరోజు దిశ మళ్ళీ కేంద్ర సహకారంతో కేంద్ర మంత్రి గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఇప్పటికే 43,295 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ చేయించాం. దీనివల్ల 327 కోట్ల సంవత్సరానికి బెనిఫిట్ వస్తుంది. ఇది కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా వస్తే 1,658 కోట్ల సంవత్సరానికి ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. దీనివల్ల కనీసం ఒక స్కీమ్ ఇవ్వడానికి అవకాశం ఉందని ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం దిశ. అంటే ఏ విధంగా ఒక్కొక్క స్కీమ్కి ఏ విధంగా ముందుకు పోతున్నాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పోలవరం అధ్యక్ష, ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు ఈరోజు పోలవరం ప్రాజెక్టు సాధ్యమైందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైంది. ఆ రోజు మనందరూ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్లో ఏవైతే తెలంగాణలో ఉన్న 7 మండలాలు ఇవ్వకుండా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేసుంటే అది సాధ్యమయ్యేది కాదు. మొట్టమొదటిసారిగా మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే పార్లమెంటు సమావేశాల కంటే ముందే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఆర్డినెన్స్ పాస్ చేసి తర్వాత సమావేశం పెట్టారు. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి పోలవరం మనం ప్రారంభించుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ పోలవరంలో ఆ రోజు మనం చూస్తే ఒక వ్యక్తి స్వార్థంతో ఒక ప్రాజెక్టు కూడా ఈ విధంగా ధ్వంసం చేస్తారో మనం చూసాం. డయాఫామ్ వాల్ పూర్తిగా గోదావరిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నిర్లక్ష్యం, స్వార్థంతో. ఈరోజు ఈ హౌస్లోని హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని అందులో కూడా క్వాలిటీ కాడ రాజీ లేదు. చాలా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఓటు కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకోవడమే కాకుండా జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అమరావతి కేంద్ర సహకారంతో ఈరోజు ట్రాక్లో పెట్టాం. 3 ఏళ్లలో 1 రూపాయి ఇది వస్తుంది. నెక్స్ట్ సెషన్కంతా ఎమ్మెల్యేలు కూడా మీ క్వార్టర్స్లో మీరు ఉండే వెసులుబాటు వస్తుంది. ఇక్కడే ఉంటారు, ఇక్కడే మినిస్టర్స్ కానీ అందరం కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం.
ఒకటే హామీ ఇస్తున్నాను దిశ. ఆ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ కట్టాం. ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నాం, అమరావతి భవిష్యత్తులో నెంబర్ 1 రాజధానిగా భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చుకునే విధంగా కట్టే బాధ్యత తీసుకుంటాం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దీన్ని కూడా పూర్తిగా మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. కేంద్రం డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత దిశ మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం ప్రాఫిట్లు కూడా వచ్చింది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా వెసులుబాటు కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఇక్కడ ఉన్నప్పుడు సభ్యులకు కానీ ప్రజలకు కానీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనకరమో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొదటి దశ మీరు ఒకసారి చూస్తే నీటి భద్రత, వాటర్ అనేది చాలా ముఖ్యం. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నాం. 20 నెలల్లో ఈ 20 నెలల్లో మీరు ఒకసారి చూస్తే దిశ హంద్రి నీవా, ఎక్కడ కుప్పం, ఎక్కడ శ్రీశైలం మీరు చూస్తే అలాంటి ప్రాజెక్టుకి 3,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు పూర్తి చేసి 3 జిల్లాల్లో అన్ని మైన్ ఇరిగేషన్ ఇప్పుడే సభ్యులు కాలువ శ్రీనివాసులు కూడా చెప్పారు. దగ్గర 50-55 టీఎంసీ నీళ్లు ఈ జిల్లాలో తీసుకొచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్ని రిజర్వాయర్లు అన్నీ కూడా కళకళలాడుతున్నాయి. 628 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఎండాకాలం ఉంది అంటే సముద్రంలోకి పోయే నీళ్లు ఎక్కడికక్కడ సమర్థవంతమైన మేనేజ్మెంట్తో చేయగలిగాం. ఒక్క ఎగ్జాంపుల్ దిశ భూగర్భ జలాలు కూడా ఏ విధంగా పెంచామని ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒకప్పుడు సంవత్సరం భూగర్భ జలాలు ఇంకిపోయేటివి. దీనివల్ల చాలా ప్రమాదంగా ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలు 2.33 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ. ఇంకొక పక్క కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 2.06 మీటర్లు పెరిగింది. రాయలసీమ ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, ఎడారిగా మారిపోతుందన్నారు. రాళ్లసీమ అన్నారు, కాదు రతనాలసీమ చేస్తామని చెప్పి ఈరోజు అన్ని జలాశయాలు నీళ్లున్నాయి. 2.96 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏంటిని ఆలోచించిన ఉద్దేశ ఖరీఫ్ 6% పెరిగింది, రబీలో 10% పెరిగింది. ఈ 2 కాకుండా దిశ ఈసారి మాకు కరెంటు వినియోగం పెరగలి, కరెంటు వినియోగం తగ్గే పరిస్థితి వచ్చింది. అగ్రికల్చర్ ఫ్రీగా కరెంట్ ఇస్తాం. అలాంటి ఫ్రీగా ఇచ్చే కరెంటు ఎక్కువ పెరగలేదంటే దానికి గణనీయంగా మనకు బెనిఫిట్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి లింక్డ్ విత్ వ్యవసాయం ఇది విద్యుత్ శక్తి చూస్తే దేశ మేము ఆ రోజు ఒకటే హామీ ఇచ్చాం, ఎన్ని ఇబ్బందులున్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, మాట నిలబెట్టుకున్నామని మరొకసారి సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్నాం. ఇంకొక పక్క దిశ 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. 1,29,000 కోట్ల రూపాయలు బకాయిలు పెంచారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం వాళ్ళు పెంచిన కరెంటు ఛార్జీలు మేము తగ్గించాం. ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేస్తే భారం వేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ కింద ఒక్కొక్క యూనిట్కి 13 పైసలు చొప్పున 4,498 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని తొలగించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన దిశ భవిష్యత్తులో సూర్యఘర్ ఇప్పటికే 1,00,000 ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. ఏప్రిల్ మే లోపల
6 లక్షల ఇండ్లకు సోలార్ తరపున పెట్టించే పరిస్థితి వస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను, మీ నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ ఎస్సీలు ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. ఒకవేళ మిగులు కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఫోకస్ చేయండి. ఈ యొక్క సూర్యఘర్ని మనం తీసుకుపోగలిగితే ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. బీసీలకు కూడా 20,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా